దేశంలోని ప్రధాన ఐటీ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య నానాటికి క్షీణిస్తోంది. సాధారణంగా ఐటీలో ఎప్పుడు ఉద్యోగుల సంఖ్య పెరగడమే కానీ తగ్గడం అరుదు. అలాంటిది ఒక్క హెచ్సిఎల్ టెక్నాలజీస్ మినహా మిగిలిన ప్రధాన ఐటీ కంపెనీలో ఇదే ధోరణి కనిపిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 69,000 మేరకు ఉద్యోగుల సంఖ్య క్షీణించింది. ఇటీవల ఆయా కంపెనీలు వెలువరించిన త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఈ విషయం వెల్లడైంది. ఆశించిన స్థాయిలో డిమాండ్ లేకపోవడమే దీనికి కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఓ జంతు ప్రేమికుడు తన ఇంట్లో ఉన్న శునకాలపై వినూత్న రీతిలో ప్రేమను చాటుకున్నాడు. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో ఓ యువకుడు తన వివాహ ఆహ్వాన పత్రికపై వాటి పేర్లను ముద్రించాడు. జిల్లాలోని యశ్వంత్ రైక్వార్ స్కూటర్ టైర్ కింద 5 ఏళ్ల క్రితం కుక్క పిలవడంతో దురదృష్టవశాత్తు దానికి ఏం కాలేదు. దీంతో శునకాన్ని యశ్వంత్ ఇంటికి తెచ్చుకుని పెంచుకున్నాడు. అనంతరం అతనికి శునకాలపై ఇష్టం ఏర్పడింది. అలా మరో 3 శునకాలను ఇంటికి తెచ్చి పెంచుకున్నాడు. ఏప్రిల్ 21న యశ్వంత్ వివాహం జరిగింది. ఆ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రికలో బౌబౌ పార్టీ పేరుతో 4 శునకాలు రాకీ, జోజో, కాలు, లాలు పేర్లను అతడు ముద్రించాడు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ టెక్ దిగ్గజంలో 2 దశాబ్దాలు పూర్తి చేసుకున్నారు. ఏప్రిల్ 26 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. 2004 ఏప్రిల్ 26న గూగుల్ కంపెనీలో తన మొదటి రోజు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మార్పులు వచ్చాయని, టెక్నాలజీస్ మాత్రమే కాకుండా తమ ఉత్పత్తులను ఉపయోగించే వారి సంఖ్య కూడా పెరిగిందన్నారు. ఈ అద్భుతమైన కంపెనీలో పనిచేయడం వల్ల చాలా థ్రిల్ పొందానని, సంస్థలో పనిచేసినందుకు తాను అదృష్టవంతుడిగా భావిస్తున్నాను అంటూ సుందర్ పిచాయ్ పోస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి గాయపడ్డారు. ఆమె దుర్గాపూర్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన అనంతరం అసన్సోల్ సభలో పాల్గొనేందుకు ఆమె హెలికాప్టర్ ఎక్కారు. అయితే హెలికాప్టర్లో సీట్లో కూర్చునే సమయంలో ఆమె బ్యాలెన్స్ కోల్పోయారు. సీట్లో కూర్చోబోయి కింద పడిపోయారు. మరోవైపు ఈ ఘటనలో ఆమె గాయపడినట్టు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వాయనాడ్ పార్టీ యూనిట్ పేరుతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫేక్ వీడియోపై కాంగ్రెస్ పార్టీ వాయనాడ్ జిల్లా కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దేశంలోని మత సామరస్యాన్ని ధ్వంసం చేయడం, పార్టీని ప్రతికూలంగా చిత్రీకరించడమే లక్ష్యంగా ఈ వీడియో ఉందని పార్టీ పేర్కొంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ రంగం సంస్థలను ఇద్దరు అమ్ముతుంటే ఇద్దరు కొంటున్నారని మోడీ, అమిత్ షాలు పారిశ్రామికవేత్తలైన అంబానీ, అదానీలను ఉద్దేశించి ఖర్గే ఈ మాటలు అన్నారు. అస్సాంలో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ పేద ప్రజల సొమ్మును కొల్లగొట్టి ధనవంతులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. కరీంనగర్ జిల్లాలో మరో అవినీతి అధికారిని ఏసీబీ పట్టుకుంది. గంగాధర సబ్ రిజిస్ట్రార్ సురేష్ బాబు తీసుకుంటూ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. తండ్రి ద్వారా వచ్చిన భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు 10,000 లంచం అడిగారు. దీంతో సదరు బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సబ్ రిజిస్ట్రార్ లంచం తీసుకుంటూ హెడెడ్గా పట్టుకున్నారు. అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నక్కపల్లి మండలం ఎదుర్లపాలెం జంక్షన్ వద్ద అదుపు తప్పిన ఓ కారు డివైడర్ను ఢీకొట్టి అవతలి రోడ్డులో ఎదురుగా వస్తున్న లారీ కిందకు దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందగా డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. విశాఖ నుంచి తుని వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఒక మహిళ కూడా ఉంది. ఘటనా స్థలం చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీలో చేరికల రగడ రాజుకుంది. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ సహా 11 మంది కౌన్సిలర్లు మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే వీరి చేరికను స్థానిక కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. తమతో ఎలాంటి సంప్రదింపులు జరగకుండా ఏకపక్షంగా పార్టీలో చేర్చుకోవడంపై మండిపడుతున్నారు. పలు కాలనీల్లో పార్టీలు మారిన వారి ఫ్లెక్సీలు పెట్టి పిడకలతో కొట్టి నిరసన తెలిపారు. దీంతో చైర్మన్, కౌన్సిలర్ల చేరికను నిలుపుదల చేసినట్టు రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యే, స్థానిక నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే చేరికలపై నిర్ణయం ఉంటుందన్నారు. జగిత్యాల పట్టణంలోని ఆదర్శ్ నగర్లో దొంగలు హల్చల్ చేశారు. తాళం వేసి ఉన్న 2 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. శేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో బీరువాలో 50,000 నగదుతో పాటు పలు వస్తువులను అపహరించారు. స్థానికుల ద్వారా సమాచారం పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్తో ఆధారాలు స్వీకరిస్తున్నారు. అందాల పోటీ అంటే మనకు టీనేజ్ అమ్మాయిలే గుర్తొస్తారు. ఆ ఆలోచనలను పటాపంచలు చేస్తూ అర్జెంటీనాకు చెందిన అలెగ్జాండ్రా మారిసా రొడ్రిగోజ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. 6-10ల వయసులో అందంతో కుర్రకారు మతిపోగొడుతున్న ఈ బామ్మ తాజాగా మిస్ యూనివర్స్ ప్రాతినిధ్యం కోసం జరుగుతున్న పోటీల్లో కిరీటం దక్కించుకున్నారు. ఈ ఏడాది మే నెలలో జరగబోయే మిస్ యూనివర్స్ అర్జెంటీనా పోటీల్లో ఆమె
బ్యూనస్ ఎయిర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. అక్కడ గెలిస్తే సెప్టెంబర్లో మెక్సికో వేదికగా జరిగే విశ్వసుందరి 24 పోటీల్లో తన దేశం తరఫున పాల్గొంటారు. ఈ అందాల రాని ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చిందంటే చాలు బ్యాంకులు వడ్డనం మొదలు పెడుతుంటాయి. మరోసారి కస్టమర్ల జేబులకు చిల్లు పెట్టేందుకు బ్యాంకులు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే ఆ ఛార్జీలు, ఈ ఛార్జీలు అంటూ భారీగా వడ్డిస్తున్నాయి. తాజాగా మరికొన్ని బ్యాంకులు అదే బాట పట్టాయి. పలు ప్రముఖ దేశీయ బ్యాంకులు వడ్డనకు సిద్ధమయ్యాయి. పెంచిన కొత్త సర్వీస్ ఛార్జీలు మే 1 నుంచి అమల్లోకి రానున్నాయి. సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన పలు సేవలపై విధించే ఛార్జీలను ఐసిఐసిఐ, యాక్సిస్, ఎస్ బ్యాంకులు సవరించాయి. ఇప్పటికే పలు బ్యాంకులు పెంచిన ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమలవుతున్నాయి. తాజాగా ఈ 3 బ్యాంకులు కూడా పెంచేశాయి. పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న చిన్నారులను రెస్క్యూ ఆపరేషన్ చేసి ఉత్తరప్రదేశ్ చైల్డ్ కమిషన్ రక్షించింది. బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్కు తరలిస్తున్న పిల్లల అక్రమ రవాణాపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులను అక్రమ రవాణా చేస్తున్నట్లుగా సమాచారం రాగానే సిడబ్ల్యూసీ సభ్యులు చిన్నారులను రక్షించారని అయోధ్య చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ సర్వేష్ అవస్థి తెలిపారు. యూపీ చైల్డ్ కమిషన్ సభ్యురాలు సుచిత్ర చతుర్వేది ఫోన్ చేసి సమాచారం అందించారని తెలిపారు. బీహార్ నుంచి మైనర్ పిల్లలను అక్రమంగా సహరాన్పూర్కు రవాణా చేస్తున్నారని, వారు గోరఖ్పూర్ వెళ్తున్నట్లుగా తెలిసిందన్నారు. అయోధ్య మీదుగా వెళ్తున్నారని చెప్పారు. పిల్లల్ని రక్షించి వారికి ఆహారం, వైద్యం అందించినట్లుగా అవస్థి చెప్పారు. రక్షించబడిన 95 మంది చిన్నారులంతా 4 నుంచి 12 ఏళ్ల లోపు వారేనని తెలిపారు. ఇజ్రాయెల్లో 18 ఏళ్ల యువతికి హమాస్ ఉగ్రవాది లవ్ ప్రపోజల్ చేశాడు. నోగావీస్ అనే యువతి దాదాపుగా 50 రోజులు బందీగా ఉన్న తర్వాత ఇజ్రాయెల్ హమాస్ సంధి ద్వారా విడుదలైంది. బందీగా ఉన్న సమయంలో పలుమార్లు తాము ఉంటున్న చోటును మార్చారని, బయటకు వెళ్లే ముందు బుర్కా ధరించి తన చేతిని పట్టుకోవాలని హమాస్ మిలిటెంట్ కోరేవాడని, దీనివల్ల తాను ఇజ్రాయెల్ బందీ అని తెలియకుండా ఉండేలా చేసేవారని చెప్పింది. వారు తనతో ఆడుకోవడానికి కార్డ్స్ తీసుకువచ్చారని, తనను షూట్ చేయనంత వరకు మీకు కావాల్సింది చేస్తానని చెప్పారని, అయితే వారు త్వరగా మారిపోయేవారని, అప్పుడే నవ్వి తర్వాత క్షణంలోనే గన్స్తో వచ్చేవారని నోగా చెప్పింది. చాలా రోజుల తర్వాత హమాస్ మిలిటెంట్ తనపై ప్రేమను వ్యక్తపరిచాడని, ఆ క్షణంలో చిరునవ్వు నవ్వడం తప్ప తనకు వేరే అవకాశం లేకపోయినట్లు వెల్లడించింది. ఈ వివాహాన్ని అంగీకరించేందుకు తన తల్లిని తన వద్దకు తీసుకొచ్చాడని నోగా చెప్పింది. అయితే ఆమె తల్లి మాత్రం ఈ పెళ్లికి ఒప్పుకోలేదని, ఆ క్షణంలో తాను గాజాలోనే కలకాలం ఉండిపోతాననే భయం వేసినట్లు తెలిపింది. ప్రపంచంలోని అతిపెద్ద పుస్తకం గురించి తెలుసుకోవాలంటే అసలు దానిని ఎలా సుదీర్ఘమైన పుస్తకంగా పరిగణిస్తారో తెలుసుకోవాలి. పదాల సంఖ్య, పేజీల సంఖ్య లెక్క ఆధారంగా ఓ పుస్తకానికి ఈ రికార్డు దక్కుతుంది. ఇక ప్రపంచంలోని అత్యంత సుదీర్ఘమైన పుస్తకంగా ఇన్ సెర్చ్ ఆఫ్ లాస్ట్ టైమ్ ఉంది. ఈ నవలను మొదటగా ఫ్రెంచ్ భాషలో రచయిత మార్సెల్ ప్రాస్ట్ రచించారు. ఈ పుస్తకం 1913 నుంచి 1930 మధ్య 7 వాల్యూమ్స్లో పబ్లిష్ అయింది. ఇక ఫ్రెంచ్ భాషలో ఈ పుస్తకం పేరు అలా రీసెర్చ్ టెంప్స్పేట్ కాగా 1922లో రచయిత మార్సెల్ ప్రౌస్ట్ చనిపోగా ఫ్రెంచ్ భాషలో ఉన్న దాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. ఈ పుస్తకంలోని పేజీలు ఎక్కువగా ఉండడంతో పబ్లిష్ చేసేందుకు చాలా ప్రచురణ సంస్థలు మొదట రచయిత మార్సెల్ ప్రౌస్ట్కు సహాయం చేయలేదు. ఆ తర్వాత ఎట్టకేలకు 1913లో ఓ ప్రచురణ సంస్థ మార్సెల్ ప్రౌస్ట్ పుస్తకంలోని మొదటి వాల్యూమ్ను స్వాన్స్ వే అనే టైటిల్తో పబ్లిష్ చేసింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.